తెలంగాణలో ఈసారి మద్యం అమ్మకాలు పెరిగాయి. దసరా పండుగ సందర్భంగా 698 కోట్ల బిజినెస్ జరిగింది. గతేడాదితో పోలిస్తే 7% పెరిగినట్లు గణాంకాల బట్టి తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్లో చూస్తే 2838 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా ఈసారి 3046 కోట్ల మద్యం అమ్మారు. ఇటు 2025లో 29.92 లక్షల కేసుల లిక్కర్, 36.46 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. దసరాకు ముందు రోజు 47.79 లక్షల వ్యాపారం జరిగింది. ఈ 3 రోజుల్లో 6,71,000 కేసుల లిక్కర్ సేల్ అయినట్లు ఎక్సైజ్ శాఖ రికార్డులు చెబుతున్నాయి. 7,22,000 కేసుల బీర్లు సైతం అమ్ముడుపోయాయి. గత ఏడాది ఇదే సమయంలో చూస్తే 3 రోజుల్లో 530 కోట్ల లిక్కర్ వ్యాపారం జరిగింది. ఈసారి పెరిగిన మద్యం అమ్మకాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ అందిస్తారు. విజయ్, మనం చూస్తాం గత ఏడాదితో పోలిస్తే ఈసారి తెలంగాణలో లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా పెరిగాయి అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఎంత మేర పెరిగాయి? గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎంత శాతం నమోదైంది అనుకోవచ్చు విజయ్? ప్రసన్న, అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 7% వరకు కూడా ఆబ్కారీ శాఖకైతే ఆదాయం పెరిగినట్టుగా కూడా తెలుస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే 2,838 కోట్ల రూపాయలు అయితే సెప్టెంబర్ నెలలో గత దసరాకి సంబంధించినటువంటి సేల్స్ అయితే జరిగాయి. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ నెలలో 3,048 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరిగింది. అయితే ముఖ్యంగా 7% వరకు కూడా వృద్ధి చెందినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇటు ఆబ్కారీ శాఖలో అయితే ముఖ్యంగా దసరా ఈ సంవత్సరం అక్టోబర్ 1, అలాగే సెప్టెంబర్ 30, అలాగే సెప్టెంబర్ 29 తేదీలో చూసుకున్నట్లయితే 690 కోట్ల రూపాయల వరకు కూడా ఈ లిక్కర్ సేల్స్ అయితే జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే గత సంవత్సరం ఈ 3 రోజుల్లోనే 60% మద్యం అమ్మకాలు జరిగినట్లయితే ఆ 60%కి మించి ఈ సంవత్సరం మరొక 20% కలుపుకొని 80% కూడా ఈ మద్యం అమ్మకాలు జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో గత సంవత్సరం సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే 2024 సెప్టెంబర్ నెలలో చూసుకున్నట్లయితే సుమారుగా 28.81 లక్షల కేసుల ఇండియన్ మేడ్ లిక్కర్ అయితే అమ్మకాలు జరిగాయి. అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 29.92 లక్షల లిక్కర్ కేసులు కూడా అమ్మకాలు అయితే జరిగాయి. గత 24లో చూసుకున్నట్లయితే సుమారుగా 39.71 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరగగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 36.46 లక్షల కేసులు అయితే బీర్ల అమ్మకాలు జరిగాయి. అయితే గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం సుమారుగా 3 లక్షల కేసుల వరకు కూడా బీర్లు అయితే కొంత తక్కువ అమ్మకాలు జరిగినట్టు కూడా తెలుస్తోంది. దీనికి అదనంగా అటు లిక్కర్ కొంత ఎక్కువగా కూడా అమ్మకాలు అయితే జరిగాయి. ఇంకొకటి ఇటు గాంధీ జయంతి అలాగే దసరా రెండు ఒకే రోజు రావడం, అలాగే మద్యం దుకాణాలు కూడా ఒకరోజు గాంధీ జయంతి రోజు క్లోజ్ ఉండడం అనేది కొంత మద్యం అమ్మకాల్లో కూడా తగ్గుముఖం అయితే పట్టాయని చెప్పుకోవచ్చు. సో ఇటు గాంధీ జయంతి రోజున కాకుండా మరే ఇతర రోజు వచ్చినా కూడా ఇంకా కూడా అధికంగా మద్యం అమ్మకాలు జరిగేటువంటి అవకాశం కూడా మనకు కనిపించేది. సో మొత్తానికి ఇటు ఆబ్కారీ శాఖ అయితే 7% వరకు కూడా గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం 7% వరకు కూడా అమ్మకాలు ఎక్కువగా జరిగినట్టు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 2024 సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే 2,838 కోట్ల రూపాయలు జరిగినట్లయితే ఈ సంవత్సరం 2025 సెప్టెంబర్ నెలలో చూసుకున్నట్లయితే 3,048 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగినట్టు కూడా వారి గణాంకాలు చెప్తా ఉన్నాయి. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ విజయ్.